ఆరుమూరు మండలం రాంపూర్కు చెందిన ఓ యువతికి సైబర్ నేరగాళ్లు ఫోన్ చేసి డబ్బులు ఇవ్వమని బెదిరింపులకు పాల్పడ్డారు. యువతి తండ్రి గల్ఫ్లో పనిచేస్తున్నాడు. కేటుగాళ్లు ఫోన్ చేసి మీ నాన్న ఇక్కడ డ్రగ్స్ కేసులో ఇరుక్కున్నాడు, వదిలిపెట్టాలంటే వెంటనే 10,000 పంపించండి, లేదంటే మీ నాన్న చేతులు తీసేస్తామని బెదిరించారు. దీంతో వీడియో కాల్ చేసి తన తండ్రిని చూపిస్తేనే డబ్బులు పంపిస్తామని చెప్పడంతో కేటుగాళ్లు కాల్ కట్ చేశారని యువతి తెలిపింది. కాగా ఇలాంటి సైబర్ నేరగాళ్లు ఫోన్ చేసినప్పుడు సమయస్ఫూర్తితో వ్యవహరించాలని పోలీసులు చెబుతున్నారు. మా డాడీ గల్ఫ్ లో ఉంటాడు, మా డాడీ చేతులు కట్టేస్తాం అని ఇట్లా చెప్పారు. చెప్పగానే నాకు ఫుల్ భయమైంది. నేను ఫుల్ ఏడ్చిన. ఏం చేయాలో అర్థం అయితలేదు నాకు. మొత్తం కాల్స్ మీద కాల్స్, మెసేజెస్ ఇట్లా అన్ని వేసిరు. మెసేజెస్ నేను చూసి అని అంటే నాకు ఏం వేయాలి, ఇప్పుడు నా దగ్గర పైసలు లేవు, 1 గంట టైం ఇరు, నేను మొత్తం జమ చేసి పంపిస్తానన్నా. ఏదైనా కన్ఫర్మ్ గా డబ్బులు పంపించాలంటే నేను వీడియో కాల్ చేస్తే ఒకసారి నాకు అతను చూపించు అని మాట్లాడిన తర్వాత మీరు ఎందుకు ఇట్లా నెగ్లెక్ట్ చేస్తున్నారు, అతను చేతులు తీసేలా అది ఇది అనుకుంటే బెదిరిస్తున్నట్టు మాట్లాడేదాళ్ళు. నువ్వు అతను చూపిస్తే నేను మనీ పంపిస్తా, లేకపోతే లేదంటే ఫోన్ కట్ చేసుకున్న తర్వాత. నిజామాబాద్